అందరికీ నమస్కారం. ఇప్పుడుదాకా మనం ఒకే ర్యాండమ్ వేరియబుల్తో డీల్ చేశాం కదా, కానీ నిజ జీవితంలో విషయాలు అంత సింపుల్గా ఉండవు. చాలాసార్లు ఒకే ఫలితాన్ని వర్ణించడానికి మనకు చాలా నంబర్లు కావాలి. సో ఈరోజు మనం ఒకే డైమెన్షన్ నుండి మల్టిపుల్ డైమెన్షన్స్లోకి ఎలా వెళ్తామో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పదండి మొదలు పెడదాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి ఎత్తు గురించి మాట్లాడితే అది ఒక సింగిల్ ర్యాండమ్ వేరియబుల్, అంటే ఎక్స్. ఒక నంబర్ లైన్ మీద ఒక పాయింట్ లాంటిది. కానీ ఎత్తుతో పాటు బరువును కూడా తీసుకుంటే అప్పుడు మనకు రెండు వేరియబుల్స్ ఉంటాయి, ఎక్స్ మరియు వై. ఇప్పుడది లైన్ మీద పాయింట్ కాదు, ఒక ప్లేన్ మీద, అంటే ఒక 2D స్పేస్లో ఒక పాయింట్ అవుతుంది. చూసారా ఈ చిన్న మార్పు మన ఆలోచన విధానాన్నే ఎలా మార్చేస్తుందో? ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒకేసారి ఎత్తు, బరువు, వయస్సు ఇలా చాలా కొలతలు మన ముందు ఉన్నప్పుడు ఈ కాంబినేషన్స్ వచ్చే ప్రాబబిలిటీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక సూపర్ టూల్ ఉంది. దాని పేరే వెక్టర్ ర్యాండమ్ వేరియబుల్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒకే నంబర్కు బదులుగా ఒక నంబర్ల లిస్ట్ని, అంటే ఒక వెక్టర్ని మనకు ఇస్తుంది. డెఫినిషన్ సింపుల్గా ఉన్నా దీని వెనుకున్న ఐడియా మాత్రం చాలా పవర్ఫుల్. ఎత్తు, బరువు అనేవి రెండు వేర్వేరు విషయాలుగా కాకుండా రెండింటినీ కలిపి ఒకే ఒక ర్యాండమ్ పాయింట్గా చూడాలి. ఆ ఒక్క పాయింటే మన ర్యాండమ్ వెక్టర్ యొక్క ఒక పాసిబుల్ అవుట్కమ్ అన్నమాట. ఈ ఇమేజ్ చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. ఎడమవైపున ఉన్న ఎస్ అనేది మన ప్రయోగం యొక్క శాంపుల్ స్పేస్, అంటే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్. మన ర్యాండమ్ వెక్టార్ ఏం చేస్తుందంటే ఎస్లోని ప్రతి అవుట్కమ్ని తీసుకెళ్లి కుడివైపున ఉన్న XY ప్లేన్లో ఒక యునీక్ పాయింట్కి మ్యాప్ చేస్తుంది. సో ఇకపై మన అవుట్కమ్ ఒక లైన్ మీద లేదు, అది ఒక విశాలమైన ప్లేన్లో ఉంది. సరే, ఇప్పుడు మన దగ్గర ఈ 2D ప్లేన్ ఉంది. బావుంది. కానీ ఏ పాయింట్ దగ్గర ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, ఏ పాయింట్ దగ్గర తక్కువ, ఇది తెలియాలంటే మనకొక మ్యాప్ కావాలి కదా. ఆ మ్యాపే జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఈ ఫార్ములానే మనం మ్యాప్. ఇదేం చెప్తుందంటే మీరు ప్లేన్లో ఏదైనా ఒక పాయింట్ ఎక్స్, వై తీసుకుంటే మన ర్యాండమ్ పాయింట్ ఆ గ్రే ఏరియాలో పడే ప్రాబబిలిటీ ఎంత అని చెప్తుంది. ఇక్కడ మరియు అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ కంటే తక్కువగా ఉండాలి, మరియు వై కంటే తక్కువగా ఉండాలి. రెండు ఒకేసారి జరగాలి. ఈ ఐడియాని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఒక మంచి అనాలజీ ఉంది. జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ని ఒక కొండ ప్రాంతం యొక్క మ్యాప్గా ఊహించుకోండి. ఎత్తైన శిఖరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అవుట్కమ్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ, లోయలు ఉన్న చోట ప్రాబబిలిటీ తక్కువ. ఈ మ్యాప్ మనకు మొత్తం ప్రాబబిలిటీ ల్యాండ్స్కేప్ని చూపిస్తుంది. ఓకే, మన దగ్గర ఈ పూర్తి ల్యాండ్స్కేప్ మ్యాప్ ఉంది. ఇప్పుడు దాని నుండి మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు తీయాలి? ఉదాహరణకు కేవలం ఎక్స్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లేదా వై వాల్యూ ఇంత అని తెలిస్తే అప్పుడు ఎక్స్ గురించి ఏం చెప్పగలం? దీనికోసం మనం స్లైసింగ్ ఇంకా షాడోయింగ్ అనే రెండు టెక్నిక్స్ వాడతాం. మార్జినల్ డెన్సిటీ పేరు కొంచెం పెద్దగా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్. మన ప్రాబబిలిటీ కొండ మీదకి పైనుంచి సూర్యుడు లైట్ వేస్తున్నాడనుకోండి, కింద నేల మీద, అంటే ఎక్స్ యాక్సిస్ మీద దాని నీడ పడుతుంది కదా, ఆ నీడే ఎక్స్ యొక్క మార్జినల్ డెన్సిటీ. ఇది వైతో సంబంధం లేకుండా కేవలం ఎక్స్ యొక్క ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో మనకు చెప్తుంది. ఇప్పుడు ఇంకో పని చేద్దాం. మన కొండని ఒక కత్తితో నిలువుగా కోద్దాం, ఒక పర్టిక్యులర్ వై వాల్యూ దగ్గర. ఆ కట్ చేసిన ముక్క ప్రొఫైల్ ఎలా ఉంటుందో అదే కండిషనల్ డెన్సిటీ. అంటే వై వాల్యూ ఇంత అని మనకు తెలిస్తే ఎక్స్ ఎలా ప్రవర్తిస్తుంది అనే ప్రశ్నకు ఇది సమాధానమిస్తుంది. చాలా పవర్ఫుల్ కదా. మ్యాథమెటికల్గా చెప్పాలంటే మనమిందాక అనుకున్న కోత వెనక ఉన్న లాజిక్ ఇదే. వై తెలిసినప్పుడు ఎక్స్ ప్రాబబిలిటీ కనుక్కోవాలంటే ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర కొండ ఎత్తుని, అదే జాయింట్ డెన్సిటీ, తీసుకుని దాన్ని ఆ కొండ నీడ ఎత్తుతో, అదే వై మార్జినల్ డెన్సిటీ, డివైడ్ చేస్తున్నాం. అంతే, మన అనాలజీని మ్యాథ్స్లోకి మార్చాం. సరే, ఇప్పటిదాకా బానే ఉంది. కానీ అసలైన మజా ఇక్కడే ఉంది. ఈ వేరియబుల్స్ మధ్య సంబంధమేంటి? ఒకటి మారితే రెండోది మారుతుందా, లేక ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రవర్తిస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చూద్దాం. రెండు వేరియబుల్స్ ఇండిపెండెంట్ అని ఎప్పుడంటాం? వాటి జాయింట్ ప్రాబబిలిటీ మ్యాప్ వాటి ఇండివిజువల్ నీడల మల్టిప్లికేషన్కి సమానంగా ఉన్నప్పుడు. సింపుల్గా చెప్పాలంటే
ఎక్స్ గురించి తెలుసుకోవటం వల్ల వై గురించి మనకు కొత్తగా ఏమీ తెలియదు. అవి రెండూ వాటి దారిన అవి వెళ్తాయి. మరి అవి ఇండిపెండెంట్ కాకపోతే అప్పుడొస్తుంది కోవేరియన్స్. ఇదేం చెప్తుందంటే రెండు వేరియబుల్స్ కలిసి ఎలా కదులుతున్నాయే అని. ఎక్స్ దాని యావరేజ్ కన్నా పెరిగినప్పుడు వై కూడా దాని యావరేజ్ కన్నా పెరుగుతోందా? అలా అయితే కోవేరియన్స్ పాజిటివ్. అవి ఆపోజిట్గా మూవ్ అయితే నెగటివ్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రెండు వేరియబుల్స్ ఇండిపెండెంట్ అయితే వాటి కోవేరియన్స్ పక్కాగా 0. కానీ కోవేరియన్స్ 0 అయితే అవి ఇండిపెండెంట్ అవ్వాల్సిన పని లేదు. వాటి మధ్య లీనియర్ రిలేషన్షిప్ లేదని మాత్రమే దాని అర్థం. ఇది చాలా కీలకమైన తేడా. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ థియరీలో ఒక మ్యాజికల్, చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్కొచ్చేశాం. దాని పేరే సెంట్రల్ లిమిట్ థియరం. ఒకసారి ఆలోచించండి. ఒకదానికొకటి సంబంధం లేని రకరకాల ర్యాండమ్ వేరియబుల్స్ని తీసుకుని వాటన్నిటినీ కలిపేశామనుకోండి, ఏమవుతుంది? అంతా ఒక గందరగోళంగా మారుతుందా, లేక ఏదైనా ఒక ప్యాటర్న్ కనిపిస్తుందా? సో ఈ థియరంకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, మనకు చాలా ర్యాండమ్ వేరియబుల్స్ కావాలి. అవి ఇండిపెండెంట్గా ఉండాలి. వాటి డిస్ట్రిబ్యూషన్స్ ఏవైనా పర్లేదు. ఇప్పుడు వాటన్నిటినీ కలిపేయాలి. వాటి సమ్ తీసుకోవాలి. ఇక్కడే అసలు మ్యాజిక్. మనం కలిపిన వేరియబుల్స్ ఏ డిస్ట్రిబ్యూషన్కి చెందినవైనా సరే వాటి మొత్తం మాత్రం ఎప్పుడూ ఒకే ఒక షేప్కి దగ్గరవుతుంది. అదే మనందరికీ తెలిసిన బెల్ కర్వ్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ర్యాండమ్నెస్లోంచి ఒక ఆర్డర్ పుడుతుంది. ఇది నిజంగా అద్భుతం కదా? అయితే ఇక్కడొక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది. ఈ థియరం ఏం చెప్తోందంటే ఆ మొత్తం యొక్క ఓవరాల్ షేప్ బెల్ కర్వ్లా అవుతుందని మాత్రమే. కానీ ప్రతి చిన్న డీటెయిల్ పర్ఫెక్ట్గా గాసియన్ కర్వ్లా ఉండకపోవచ్చు. ఇది జస్ట్ ఒక చిన్న సూక్ష్మమైన తేడా, కానీ గుర్తుంచుకుంటే మంచిది. ఓకే, ఒకసారి క్విక్గా మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. మన ఫలితాలని సింగిల్ పాయింట్స్లా చూడొచ్చని తెలుసుకున్నాం. వాటి ప్రాబబిలిటీని మ్యాప్స్ లాగా గీయచ్చని చూశాం. ఆ మ్యాప్స్కి నీడలు, కోతలు ఉంటాయని అర్థం చేసుకున్నాం. వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని కోవేరియన్స్తో కొలవచ్చని నేర్చుకున్నాం. ఫైనల్గా చాలా ర్యాండమ్ విషయాల్ని కలిపితే ఒక ఆర్డర్ వస్తుందని సెంట్రల్ లిమిట్ థియరంతో తెలుసుకున్నాం. ఈ సెంట్రల్ లిమిట్ థియరం అనేది ఫైనాన్షియల్ మార్కెట్స్ నుంచి ప్రకృతి వరకు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో చోట్ల పనిచేస్తూనే ఉంటుంది. ఇంత ర్యాండమ్గా కనిపించే ఈ ప్రపంచంలో మనకు తెలియకుండా ఇలాంటి ఒక అద్భుతమైన ప్యాటర్న్, ఈ ఆర్డర్ ఇంకెక్కడెక్కడ దాగుందో కదా? ఆలోచించండి.